ఎక్కువ ఏం తీసుకుంటున్నారు గ్రామాహారం? బెల్లం, హింగువ, పొళ్ళు అండ్ బెల్లం, ఇంగువ, పొళ్ళు అంటే బ్రాహ్మలు తీసుకుంటారు. అదే పసుపు కూడా బాగా. రాజులు ఏం తీసుకుంటున్నారు? రాజులు పొళ్ళు తీసుకుంటున్నా. అవునా, రాజులు కూడా మార్చేసావు నువ్వు. నాన్ వెజ్ మానేసి పొళ్ళు తినేట. సరే విశేష్ గారు, బెల్లం టేస్ట్ చూసారా? నచ్చిందా మీకు? ఈ నరేంద్ర మొలాన మేము రాజులను మర్చిపోయి పొళ్ళు పచ్చళ్ళు ఇవన్నీ తినాల్సి వస్తుంది. బెల్లం, ఇంగువ ఎక్కువ అడుగుతారు. నాకు కూడా అదే చెప్పారు. 10 ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళారు అందరు. అందరికీ హలో, హాయ్, వెల్కమ్. నేను ప్రస్తుతం ఇక్కడ విజయిజం నిర్వహిస్తున్న బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్కి వచ్చాను. ఇక్కడ ఒకదాన్ని మించి ఒకటి, ఒకవైపు బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండ్ సారీస్, ఇంకోవైపు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ అండ్ దాంతోపాటు హ్యాండ్ పెయింటెడ్ సారీస్ కావచ్చు, మంచి మంచి కాటన్స్ ఫర్ ద సమ్మర్. అన్నిటికీ మించిన హైలైట్ నాకేంటంటే గ్రామహార్ ఫుడ్స్ అనమాట. గ్రామహార్ ప్యూరిటీ గురించి మాటల్లో చెప్పలేం. బికాజ్ మోస్ట్ ప్యూరెస్ట్ ఆర్గానిక్, కోల్డ్ ప్రెస్డ్ అండ్ సోర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫార్మ్స్ అనమాట. ఆ ఇంగ్రీడియంట్స్తో చేసిన మంచి మంచి పొళ్ళు, పచ్చళ్ళు, పప్పులు, ఉప్పులు, ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇంకా నెయ్యి అయితే చెప్పక్కర్లేదు. ఇంగు అయితే అన్నిటికంటే హైలైట్. ఇంగు వాడే వాళ్ళకి పెద్ద బూస్టప్ అనమాట. అంత బాగుంది ఆ ఇంగు వాసన చూడంగానే బోల్డ్ అంతా కడుపు నిండిపోతుంది. సో ఇవాళ ఆల్రెడీ ఎగ్జిబిషన్ మొదలైపోయి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే కనుక విజయిజం ఛానల్లో వచ్చే నంబర్ని కాంటాక్ట్ చేయండి. ఎనీ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ మీరు తప్పకుండా విడిగా కూడా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ విజయిజం. ఈ గ్రామర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా వాల్యుబుల్. మంచిదంటే ఒరిజినల్. నాకు తెలిసింది ఎక్కడా కూడా క్వాలిటీ వైజ్ కానీ ఏ విధమైన చిన్న ప్రాబ్లం కూడా ఉండదు. తను ఊర్లో ఆయిల్స్ అనేది సొంతంగా పండించిన దాని నుంచి ఆడిచ్చి, కోకోనట్ ఆయిల్ కానీ వేరే ఇతర ఆయిల్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఆయిల్స్ తోటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే ఇక్కడ పికిల్స్ చాలా చాలా గ్రేట్. అన్ని పౌడర్స్ అండ్ నెట్ పౌడర్స్ అండ్ ఎగ్జాంపుల్, ఈ మధ్యలో నేను గ్రామాల ప్రోడక్ట్లో ఇంగువ పౌడర్ ఉంది. యాక్చువల్గా ఇంగువ ఎన్నో ఇంగువ అంటే నాకు ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రియల్ ఇంగువ దొరికింది ప్రస్తుతానికి. ఎన్నో స్టాండర్డ్ కంపెనీలు చేసుకున్నా కూడా ఏ విధమైన స్మెల్ రావట్లేదు, ఇంగువ స్మెల్. ఇది చాలా ఒరిజినల్గా ఉన్నాయి. మిగిలిన ఐటమ్స్కి కూడా ఇతను చాలా శ్రద్ధగా, నరేంద్ర చాలా కృషి చేసి ప్రతి ఐటెం కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా బాగా కేరళలో కూడా అన్నీ చూసుకుని తీసుకొచ్చాడు. నాకు తెలుసు అది. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. ఏ విధమైన డూప్లికేట్లు ఉండవు. సపోజ్ యాలకులు ఉంటాయి. యాలకులు ఇక్కడ దొరికిన వాటికి దానికి డిఫరెంట్ అంటే, యాలకుల్లో ఆయిల్ తీసేస్తారు. ఆయిల్ తీసేసి మనకు పైకి షో కనిపిస్తుంది. అట్లాంటి మోసాలు ఏముందో ఒరిజినల్గా అన్నీ కూడా, అన్ని ప్రోడక్ట్లు కూడా చాలా చాలా మంచిగా. నా ఉద్దేశం, ఒక్కసారి ఈ ప్రోడక్ట్లో అలవాటు పడినాడు ఎప్పుడూ కూడా ఏ ఐటెం కావాలన్నా ఇక్కడి నుంచే కావాలని అనుకుంటారు. అది మంచి ఇంకా అభివృద్ధి చెందుతుంది, కానీ చాలా డెవలప్ అవుతుంది. పికిల్స్, పొడులు, ఇంగువ, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, తర్వాత అరకు కాఫీ పౌడర్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది మాత్రం ఇందులో ఏ ఐటమ్కి ఆ ఐటమ్ ఎక్సే పడకరేక్ ఇది అని చెప్పలేను, ఇది మాత్రమే అని ప్రమోట్ చేయలేను. ప్రతి ఒక్కటి మస్ట్గా ట్రై చేయాల్సిందే. అయితే
వీటి అన్నిటిది ఒక ఎత్తు అయితే ఈ నెయ్యిది ఒక ఎత్తు. నేతి ప్రియులు ఎవరైనా సరే గ్రామాహార నెయ్యి గనక తింటే ఇంకా నెయ్యి తినడం మానేస్తారు. మీకు అర్థమైందా? నేతి ప్రియులు ఎవరైనా సరే గ్రామాహార నెయ్యి తింటే నెయ్యి తినడం మానేస్తారు. ఆగండి, చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నా కదా. ఇంత బాగుందని చెప్పి నెయ్యి తినడం మానేస్తారు అని అంటుంది ఏంటి అంటే, ఈ నెయ్యి ఒక్కసారి తింటే అది గ్రామాహార నెయ్యి కాకపోతే ఇంకా నెయ్యి ప్రియులు నెయ్యి తినడం మానేస్తారు. అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. అండ్ ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉన్నాయి కదా, హెల్త్ ఆస్పిరెంట్స్ కి బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. ఇది కోకోనట్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్, తర్వాత సిస్మి, అన్నీ. అందరూ కూడా ఈ మధ్య హెల్త్ ఆస్పిరెంట్స్, హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీస్, ఎక్కడా కాంప్రమైజ్ అవుతోంది లేదు. అండ్ ఇక్కడ వీళ్ళ ఇంకొక స్పెషల్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే మిర్చి పౌడర్, హ్యాండ్ పిక్డ్, వాళ్ళ సొంత ఫార్మ్స్ లో పండించిన ఎండుమిర్చిని పిక్ చేసి డ్రై చేసి వాళ్ళ మిల్స్ లో దాన్ని పౌడర్ చేయించి అమ్ముతున్నారు. అసలు ఇంత వేసుకోక్కర్లేదు, అర స్పూన్ వేసుకున్న చక్కటి రుచి, కారము, ఆ తర్వాత రంగు, రుచి, కారం సమ్మేళనం అన్నమాట గ్రామాహార కారపొడి. ఆ తర్వాత అండి, ఈ మధ్య కాలంలో నేను ఇంగువ విపరీతంగా వాడతాను నా వంటల్లో. డబ్బాలు అయిపోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఇంత వేసినా కూడా సరిపోవట్లే ఘాటు. కానీ ఎప్పుడైతే గ్రామాహార ఇంగువ పొడి వచ్చిందో నెలంతా ఈ సీసా అర సీసానే పడుతోంది. అంటే అంత స్వచ్ఛమైన ఇంగువ, ఇంకా ఇంతకు మించింది ఇంకొకటి ఉండదేమో. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీస్, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. నేను యాక్చువల్గా బ్రూ ఇన్స్టంట్ వాడతాను, కాఫీ పౌడర్. నేను కోల్డ్ కాఫీస్, ఆ తర్వాత బ్లాక్ కాఫీస్ తాగుతాను. సో నాకు బ్రూ అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి అలవాటు. అలాంటిది దాన్ని పక్కకు పెట్టేశానండి. పాపం మా సూపర్ మార్కెట్ వాళ్ళు ఏడుస్తున్నారు, ఏంటి మేడం ఆర్డర్ ఇవ్వట్లేదని. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత నేను ప్రమోట్ చేస్తున్నానంటే డెఫినెట్గా ప్రమోషన్ ఇది అనుకోవచ్చు మీరు. ఎందుకంటే అంత అద్భుతమైన క్వాలిటీ ఇది. మళ్ళీ మీరు ఒక్క స్పూన్ వేడి నీళ్ళలో వేస్తే ఈ ఘాటు హాల్లో ఉన్న మా వారికి తగులుతోంది. ఏంటి కాఫీ తాగుతున్నావా అని వచ్చేస్తున్నారు. అంత స్వచ్ఛమైన కాఫీ పౌడర్ గ్రామాహారది. ఇది మస్ట్ ట్రై అండి, మీరు తప్పకుండా ట్రై చేసి తీరాలి. అలాగే ఈ పొడుల గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఈ పొడులు ఏంటి అంటే వీటి స్పెషాలిటీ చెప్తాను. మనం ఎక్కడ పొడులు కొనుక్కున్నా ఒక్కసారి సీల్ ఓపెన్ చేసి వాడిన తర్వాత ఒక్క 4-5 days ఆర్ ఎట్ ద మ్యాక్స్ 7 days లో దీని ఫ్రెష్నెస్ పోతుంది. కానీ ఇవి నెల రోజులైనా సరే, ఫ్రిడ్జ్ లో పెట్టకుండా చెప్తున్నాను దీని క్వాలిటీ. అలాగే వారం రోజులు, నెల రోజులైనా సరే ఈ మూత విప్పిన తర్వాత దీని ఫ్రెష్నెస్ మటుకు పోవట్లేదు, దీని రుచిలో మార్పు రావట్లేదు, అసలు చెప్పబడట్లేదు. ఆ రుచి కానీ, ఆ ఫ్రెష్నెస్ కానీ, ఆ అరోమా కానీ అలాగే ఉంటుంది. ఇది గ్రామాహార్ స్పెషల్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఈ పౌడర్స్ కానీ, పికిల్స్ అయితే ఇంకా అయ్య బాబోయ్, ఆహా ఏమి రుచి అని పాడుకోవాలి, అంత అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చాలా పండు మిర్చి కానీ, ఆవకాయ కానీ, టమాటో కానీ, అల్లం కానీ. అండ్ ఇంకొకటి అండి, తప్పకుండా నిజంగా మిస్ అయితే మటుకు మీ అంత పాపాత్ములు దుర్మార్గులు ఒకళ్ళు ఉండరు. ఎందుకంటే అంత బాగుంటుంది. ఏంటంటే వీళ్ళ బెల్లం ఆవకాయ అద్భుత, అంత బాగుంది. ఏమిటిది తినిపించింది అనుకుంటారేమో, నేను చాలా హెల్త్ కాన్షియస్ అండి, చాలా పద్ధతిగా తింటాను. కానీ ఇవి చూసిన తర్వాత మటుకు ఒకసారైనా మరి తినకుండా ఉండలేకపోతున్నాను రోజులో. చాలా అద్భుతంగా ఉంటాయండి వీళ్ళది. మునగాకు పొడి, అవిసె గింజల పొడి చాలా అద్భుతంగా ఉంటాయండి. దోశల్లో కానీ, ఇడ్లీల్లో కానీ, ప్రతి దాంట్లోకి వేసుకోవచ్చు. అండ్ వెరీ హెల్దీ. మీకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎంతగా అందరు ప్రిఫర్ చేస్తున్నారు మునగాకు కానీ, మరి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కానీ, యూ నేమ్ ఇట్ దే గివ్ యూ, అలా ఉందన్నమాట. అండ్ మీరు ఏది నచ్చినా సరే ఆర్డర్ పెడితే మీకు హోమ్ డెలివరీ ఇంటికి వచ్చేస్తాయి. అండ్ మావన్నీ కూడాను బ్లింకెట్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఎవ్రీవేర్, స్విగ్గీలో, జొమాటోలో, ప్రతి చోట విత్ హైయెస్ట్ సేల్ ఇవన్నీ కూడా అమ్మబడుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. గ్రామాహార్ని తప్పకుండా మరొకసారి మీరు విజిట్ చేయాలి, ట్రై చేయాలి. మా వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇస్తాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్.
గ్రామాహార్ నరేంద్ర గ్రామాహార్ ప్రొడక్ట్స్ మాత్రం బాగున్నాయి. ఎస్పెషల్లీ ఐ లవ్ ది ప్యాకింగ్. ప్యాకింగ్ చాలా బాగుంది అసలు. ప్రీమియం ప్యాకింగ్ లాగా ఉంది. రైట్. అండ్ ఆయిల్స్ ఆల్సో, సో ప్యూర్ ఆయిల్స్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో త్వరలో పెద్ద మార్ట్ పెట్టాలని కోరుకుందాం. గ్రామాహార్ సూపర్ మార్ట్.